ఈ సమయంలో ప్రియులారా, దేవుని కృప మనల్ని ఈ చివరి వారానికి ప్రభు నడిపించారు. రేపు ఆదివారానికి మనం సెప్టెంబర్ మాసంలో మొదటి ఆదివారంలో మనం ప్రభువును ఆరాధించబోతున్నాం. దినాలు గతించబోతున్నాయి. ఎన్నో నెల రేపే ప్రవేశించబోతున్నాం. ఎన్నో నెల? 9వ నెల. ఈ 9వ నెల ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలంటే దయచేసి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను శ్రద్ధగా వినండి. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందాం. 34, 35 చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటిరి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సమయమందు ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యమును మా ప్రభువా మాకు అర్థమగునట్లుగా మీరే ఉపదేశం చేయమని మంచి ఉపదేశకుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రాబోయే మాసం మనందరికీ ఆశీర్వాదకరంగా, శుభకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా, సంతృప్తికరంగా ఉండాలని నేను దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనందరి ఆశ మంచిదే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వచనాలు మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు మొదటిసారి వచ్చినప్పుడు మహిమను విడిచి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడంటే ఆ మహిమను మనం స్వతంత్రించుకునేలాగా చేయడానికి ఆయనకు అడ్డుగా ఉన్నటువంటి, మనకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి పాపములను ఆయన తీసివేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఇది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడతా ఉంది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమయ్యను, ఆయన యందు పాపమేమీ లేదు. ప్రియులారా, కనుక ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తము వలన మాత్రమే మన పాపములు కడిగబడి పవిత్రులుగా మనం చేయబడతాం. తండ్రి అయినటువంటి దేవునితో మనకు ఒక సంబంధము, ఒక ఉన్నతమైన సహవాసము ఏర్పడుతూ ఉంది. ఈ రీతిగా ఎవరైతే చేయబడ్డారో, సువార్తను నమ్మి మారు మనసు పొంది రక్షించబడి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్వం పొంది సంఘములోకి ఎవరైతే చేర్చబడ్డారో వారు మాత్రమే నీతిమంతులుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ నీతిమంతుల యొక్క మాటలు ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళ చర్యలు ప్రత్యేకంగా ఉంటాయి, వాళ్ళ కుటుంబ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది, వారి వ్యాపారాలకు ప్రత్యేకంగా ఉంటాయి, వారి ఉద్యోగ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది, వారి సంసార జీవితం ప్రత్యేకంగా ఉంటుంది, వారు చేసే ప్రతి పని కూడా ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఇది దేవుని వాక్యం చెప్తున్న విషయం. ఇలాగ ఉన్నటువంటి వారే నీతిమంతులని దేవుని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథం మనకు బాగా పరిచయమైన వచనం. యోబు అనే ఒక మనుష్యుడు ఊజు దేశంలో ఉన్నాడట. అతడు ఎలాంటి వాడు? యథార్థవర్తనుడు. అతడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు. అతడు ఎలాంటి వాడు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినటువంటి వాడు. అతని వంటి వాడు భూమి మీదే లేడన్నాడు దేవుడు. కనుక దేవుడు మాట్లాడినప్పుడు అతని ఆస్తి గురించి కానీ, అతని పిల్లల గురించి కానీ, అతనికి చాలామంది పనోళ్ళు ఉన్నారు అని కానీ, అతని యొక్క పశు సంపద గురించి కానీ దేవుడు మాట్లాడకుండా ఈ 3 విషయాలే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుడైన వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నీతిమంతుడైన వాడు న్యాయవంతుడుగా ఉండాలి. నీతిమంతుడైనటువంటి వాడు ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉండాలి. అంతేకాదు ప్రియులారా, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ కూడా దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదమును బట్టి ఏం చేయాలో తెలుసా? దేవుడు పంపినటువంటి సేవకులను గుర్తించాలి. ఆ సేవకుల యొక్క అవసరతలో వారు నిలబడేవారుగా ఉంటారు. అది దేవుని వాక్యం చెప్తుంది. అంతేగాని మాకు అతనితో పట్టింపు లేదండి, ఆయన దారి ఆయన ఏదో ఉంటాడండి, మాకు ఆయనతో పట్టింపు లేదు, ఏదో ఆదివారం వస్తాం, ఏదో శుక్రవారం వస్తాం, లేకపోతే ఏదో కొన్ని సందర్భాలు ఉపవాస జీవ కూడికలు జరిగినాయి, కొంతమంది వచ్చారు, ఈరోజు రాలేదు, ఎందుకంటే వాళ్ళు వేరే సంఘాలలో. కానీ ఈరోజు ప్రియులారా, మనతో ఉన్నటువంటి మనం ఎవరైతే ఉన్నామో సంఘము అని చెప్పి ప్రభు బల దగ్గర మనం ఎవరైతే ప్రభు బలలో పాలు పొందుతున్నామో వారు మాత్రమే సంఘం ఈరోజు ఆలోచన చేసుకుంటే. కానీ ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా కొన్నిసార్లు ఏమవుతారు అని అంటే, ప్రియులారా, చేసే పనులను బట్టి, చేసేటువంటి క్రియలను బట్టి, మంచి విషయాలను బట్టి, పై విషయాలను చూసి పాట పాడగానే ఆహా ఓహో అనిపిస్తారు. తర్వాత మనం ఆలోచన చేస్తే కొన్ని మంచి పనులు చేయగానే వాళ్ళు ఆహా ఓహో అనిపిస్తారు. అని నా మట్టుకు నేను నా కుటుంబంతో కలిసి, మీ అందరి కుటుంబాలతో కలిసి, ఏకంగా మనం అందరం కలిసి ఒకే కుటుంబం, ఇందులో ఎవరు వేరుగా లేరు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా?
ఈ పుల్పీట్ మమ్మల్ని వేరు చేయడానికి కాదు, కేవలం ప్రియులారా మీకు దేవుని మాట అందించాలంటే కొంచెం ఎత్తుగా నిలబడాలి కాబట్టి తప్ప ఇందులో ఏ విధమైన వ్యత్యాసం లేదు. మీరు కూడా ఇక్కడికి వచ్చి నిలబడవచ్చు. ఓకే, మీకు ఆహ్వానం పలుకుతున్నాను, కానీ నిలబడాలనుకుంటే వచ్చి నిలబడవచ్చు. ఆల్రెడీ ఇది నిలబెట్టేటప్పుడే, ఇక్కడ ఇది చేసేటప్పుడే కొంతమంది ఆల్రెడీ ఫోటోలు తీసేసుకొని సెల్ఫీలు పెట్టేసుకున్నారు. అంటే ఇది ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం. ఎప్పుడంటే దేవుని మాటను ప్రకటించడం కోసం మాత్రమే తప్ప మేమేమీ ప్రత్యేకం కాదు. ఎందుకు? కారణం ఏంటంటే మేము మీలాంటి మనుషులమే. మీకు ఎలాగ కుటుంబాలు ఉన్నాయో మాకు అలాగే కుటుంబాలు ఉన్నాయి. మాకున్న బాధ్యతలు మాకున్నాయి, మీకున్న బాధ్యతలు మీకున్నాయి. కనుక మీరేమీ ప్రత్యేకం కాదు, మేమేమీ ప్రత్యేకం కాదు. అందరూ ఒక కుటుంబముగానే ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా గమనించినట్లయితే నాకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎంతో కొంత మంచి క్రియలు చేస్తారు. కానీ మంచి క్రియలు చేసినంత మాత్రాన వాళ్ళు నిత్య జీవము ఖచ్చితంగా పొందుతారనే గ్యారంటీ ఏమన్నా ఉందా అంటే గ్యారంటీ లేదు. మంచి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిఫలం మనం కొన్నిసార్లు భూమి మీద దేవుడు ఇచ్చేస్తాడు మనకి. కానీ నిత్య జీవానికి ప్రియులారా మనం చేర్చబడతాము అని అంటే కొన్నిసార్లు మనలో భక్తిహీనత ఉంటుంది, కొన్నిసార్లు మనలో ప్రియులారా రహస్యమైనటువంటి పాపాలు ఉంటాయి. కొన్నిసార్లు గమనించినటువంటి విషయం చెప్తున్నాను. ఈ రోజున కొంతమంది డ్రెస్సుల్లో తేడాలు వచ్చేసినాయి, కొంతమంది మాటల విధానంలో తేడాలు వచ్చేసినాయి, కొంతమంది దేవుని సన్నిధికి వస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ ఈ మందిరము గడప దాటిన వెంటనే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ ప్రవర్తనలు కానీ దేవునికి విరోధంగానే సాగుతూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎందుకు ఇలాగుంటుంది అని అంటే నేను అక్కడ ఏదో మెప్పించేసాను, అక్కడ ఏదో నేను మేనేజ్ చేసేసాను కాబట్టి ఇక్కడ వరకు నేను జాగ్రత్తగా ఉండాలి, ఇంకా బయట నాకు అవసరం లేదనుకున్న ఆలోచన విధానమే ఈ రోజున ఎక్కువ కనబడతా ఉంది. ఏమండి, మొన్న ఒక పురుషుల కూడికి జరిగింది. ఆ పురుషుల కూడికి జరిగినటువంటి తర్వాత కొన్ని యాపిల్స్ మా ఇంటికి వచ్చినాయి. సరే, సంతోషం, వాళ్ళు చాలా సంతోషంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కుదురుగా ఉండం కదా, అది ఉపయోగించుకోవడానికి అని చెప్పి దాన్ని ఒకటి చెక్కి శుభ్రపరిచి నాకు ఇచ్చారు పాస్టర్మ్మ గారు. ఇచ్చినటువంటి తర్వాత దాన్ని ఇలా కొరికేటప్పటికి ఏమైందంటే లోపల పాడైపోయినట్టుగా ఉంది. లోపల ఏమైంది అని పట్టుకుంటే అది గట్టిగానే ఉంది, కానీ అది మంచిగానే ఉంది అనిపించేలాగా ఉంది. కానీ లోపల ఎలాగుందంటే పాడైనటువంటి విధానం కనబడింది. ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దాని గురించి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు మాత్రం లోపలికి తొంగి చూస్తారా ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో ఖరీదు పెట్టుకొని ఉంటారు. ప్రభువు కూడా మనల్ని విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, విలువైన వాక్యం మనకిచ్చాడు, విలువైన సన్నిధి మనకిచ్చాడు, విలువైన మాటలు మనకిచ్చాడు. కానీ మన హృదయం లోపల మాత్రం కొన్నిసార్లు చాలా కృల్లిపోయినటువంటి స్థితి కనబడతా ఉంది. అర్థమవుతుందా నేను చెప్పింది? ఈ రోజున అది కొరికి అలా చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కళ్ళు మూసుకుని తినేసాను అనుకోండి, ఆ పాడైనది కూడా లోపలికి వెళ్ళిపోయి ఇంకా లేనిపోని అనారోగ్యాలు కడిగే అవకాశం ఉంది. ఈరోజు ఆలోచన చెయ్యండి. మనం చేసే ప్రార్థన మంచిదే, మనం పాడే పాట మంచిదే, మనం చెప్పే మాటలు మంచియే, మనం చెప్పే సాక్ష్యాలు మంచియే, మనం ఇచ్చేటువంటి కానుకలు మంచియే. కానీ హృదయం లోపల ఎలాగుందంటే ప్రియులారా సరైనటువంటి స్థితిగా లేదు. ఈరోజు చూస్తే హృదయం లోపల ఉన్నటువంటి స్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. పై అంతరంగాన్ని మనము ప్రియులారా చూడలేం గనక మనం పై రూపాన్ని చూసి ఆహా ఓహో అనుకుంటున్న వాళ్ళం. అలాగ అనుకునే ప్రజలే కాబట్టి అందరినీ అలా మెరిపించే వాళ్ళుగానే ఉంటాం మనం. ఈరోజు ఆలోచన చేసుకుంటే అందరూ యోగ్యమైనటువంటి వాళ్ళుగా ఉన్నారని వాక్యం చెప్పట్లే. ఒక పట్టణానికో లేకపోతే ఒక గ్రామానికో మీరు వెళ్తే సువార్త నిమిత్తం అపోస్తలులకు ప్రభువు చెప్పాడు పంపుతున్నప్పుడు, మీరు ఒక గ్రామానికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఒక యోగ్యమైనటువంటి వ్యక్తి ఎవరో విచారణ చేయండి, ఆ ఇంట మీరు బస చెయ్యండి, అక్కడే మీరు భోజనం చెయ్యండి, అక్కడే మీరు బస చెయ్యండి. ఒకవేళ కనుక ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంటికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేని ఎడలు ఏమవుతుందంటే మీ సమాధానము మీకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు. ఎక్కడుందండి? ఇదే మత్తయి సువార్తలో ఉంది 10వ అధ్యాయంలో. ఒకసారి మీరు చూడండి. కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ప్రియులారా యోగ్యమైన జీవితము చాలా అవసరం. ఈరోజు ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఏమవుతుందట? మీ సమాధానం మీకు తిరిగి వచ్చేస్తుంది. ఆ ఇంటిలో ఒకవేళ యోగ్యత లేకపోతే, అర్థమవుతుందా? యోగ్యమైనది కాకపోతే ఏమవుతుందంటే మీ సమాధానం మీకు తిరిగి వచ్చేస్తుంది. యోగ్యమైనది అయిందనుకోండి, మీ సమాధానము అక్కడ నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక.
ఎవరైనా ఒక సేవకుడు వస్తే, ఎవరైనా ఒక దైవ సేవకుడిని చేర్చుకుంటే ఆ ఇంటోళ్ళు ఏం కోరుకుంటారు? సమాధానం కలుగుతుందనే చేర్చుకుంటారు. కానీ ఇక్కడ గమనించండి, సమాధానం కేవలం దైవ సేవకుని బట్టే రాదు, ఆ ఇల్లు యొక్క యోగ్యతను బట్టి వస్తుంది అన్నాడు దేవుడు. దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే కొన్నిసార్లు సమాధానము కలగకపోవడానికి ఆ ఇల్లే కారణం, కానీ ప్రియులారా దేవుడు కారణం కాదు, సేవకుడు కారణం కాదు. కనుక ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి, దేవుని యొక్క వాక్యం మనకు తేటగానే తెలియజేస్తుంది, కానీ పై విషయాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి. ఇంకో మాట చెప్పిన, కానుక పెట్టెలో వేసే ప్రతి కానుక కూడా అది మీ కష్టార్జితమైనది ఉండాలి, న్యాయమైనదై ఉండాలి, మోసము లేనిదై ఉండాలి, ఒకరిని నష్టపరచనిదై ఉండాలి. ఆ కానుక పొడుపు సొమ్ము కానీ, అంటే వ్యభిచారపు సొమ్ము కానీ, లేకపోతే కనుక ఒకరిని చంపినటువంటి క్రయధనము కానీ, పాపం పోద్దని తెచ్చి కానుక పెట్టెలో వేసారు అనుకోండి, ఏం పోదు, అసలు దాంట్లో వేయకూడదు. కానుక ఇవ్వడం మంచిదే, కానీ ఆ కానుక ఎలాగ ఉండాలంటే నీవు న్యాయంగా సంపాదించింది అయి ఉండాలి. ఈరోజు ఆలోచన చేస్తే ప్రియులారా, మనం ఇచ్చేటువంటి కానుకను గురించి కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమని రాయబడి ఉంది. ఒకవేళ యథార్థవంతులు కాకుండా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఒకవేళ భక్తిహీనులుగా అర్పించే బలులట యెహోవాకు హేయములు అని రాయబడుతూ ఉంది. ఈరోజున ఆలోచన చేసుకుంటే ప్రియులారా, పైకి బాగానే కనపడుతున్నాం, కానీ లోపల మన యొక్క పరిస్థితి ఎలాగుందో ఒకసారి చూసుకోవాలి. భార్యాభర్తలు కలిసి ఉండడం జరుగుతుంది, కలిసే ఉన్నట్టుగా కనబడుతున్నాము, కానీ నిజంగానే మనసులు కలుస్తున్నాయా, మాటలు కలుస్తున్నాయా, అంతరంగాలు కలుస్తున్నాయా, ఒకరికంటే ఒకరు హెచ్చు తగ్గులుగా ఆలోచించుకునే ఆలోచనలు కలుగుతున్నాయా? ఏమండి, పెద్దలు ఆ పెళ్లిలో ప్రసంగాలు చేసినప్పుడు చెప్తూ ఉంటారు, ఏమనంటే పెళ్ళి అయినటువంటి కొత్తలోనట ఏమంటారంటే హనీ అని పిలుస్తారంట. ఒక 6 మాసాలు అయిన తర్వాత ఎక్కడ చచ్చావు హనీ అని అండో, శని అంటాడు. అర్థమవుతుందా? మనుషుల ప్రేమలు మారిపోతాయి అని చెప్పి మళ్ళీ దానికి ఒక సర్టిఫికేట్ ఇచ్చుకోవడం. నీ అంతరంగం ఎలాగుందో ప్రియులారా నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఏమండి, దేవుని ముందు చేసిన ప్రమాణాల సంగతి ఏంటి? పరిశుద్ధ గ్రంథాలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి విషయాల సంగతి ఏంటి? ఏ రోజుకా రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్ళి అయినప్పుడల్లా, ఎవరు పెళ్ళి అయినా అవుతున్నప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. మా పెళ్లి రోజు వస్తే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకు? కారణం ఏంటంటే మనుషులు మనం ఇచ్చిన మాట మర్చిపోతాం, చేసిన ప్రమాణం మర్చిపోతాం, ప్రమాణానికి కట్టుబడిన వారుగా మనం ఉండం. ప్రియులారా, అప్పుడు ఏదో అలాగన్నాను, కానీ నలుగురు లేకపోతే కనుక, ఇద్దరే కనుక ఉంటే కనుక ఒకరినొకరు నిందించుకోవడమో, ఒకరినొకరు విమర్శించుకోవడమో, ఒకరినొకరు తక్కువ చేసుకోవడమో, ఇలాంటివన్నీ కూడా ఆంతరంగికంగా జరుగుతూ ఉంటే కనుక ఆత్మీయ బంధములు, ఆత్మీయ బంధుత్వములో, దేవునితో మనకున్న సహవాసంలో ప్రియులారా అభ్యంతరం ఏర్పడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ఇది ఎవరన్నా చూస్తారా? ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ఆ భార్యాభర్తలు ఇద్దరు చాలా హోరాహోరీ దెబ్బలాట్లో ఉన్నారు. అర్థమవుతుందా? చాలా హోరాహోరీ దెబ్బలాట్లో ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు దెబ్బలాడుకోరు కదా, ఇంకా టీ పెడతావా, పాస్టర్ గారు వచ్చారు కదా, అది కళ్ళతో సైకిల్ చేసుకుని కోపంగా, అప్పటి వరకు కోపంగా ఉన్న వాళ్ళల్లా ఎంత చక్కగా సైలెంట్ అయిపోయారు. అర్థమవుతుందా? సరే కూర్చుందాం, మాట్లాడదామని చెప్పి మాట్లాడడం మొదలు పెడితే అప్పుడు శివయ్య గారు కూడా ఉన్నారు నాతోటి. ఇద్దరు వెళ్ళాను. నేను ఒక్కడిని వెళ్ళను, ఎప్పుడు నేనైనా పాస్టర్మ గారు అయినా తీసుకుని వెళ్తాను, లేకపోతే నాకు కూడా ఎవరైనా తీసుకెళ్తాను. ఏమండి, సరే కూర్చుని మాట్లాడితే తారాస్థాయిలోకి వెళ్ళిపోతుంది. చెప్పాను, వాక్యాన్ని కూర్చోబెట్టి ఇద్దరికి కూడా తెలియచెప్పి పిల్లల గురించి ఆలోచించండి, ఇది క్రమం కాదు, ఇది సరైన విధానం కాదు, దయచేసి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తే దేవుని కృపను బట్టి ఆదివారం మళ్ళీ ఇద్దరు కూడా చట్టపట్టాలు వేసుకుని పిల్లలను ఒకరోనొకళ్ళు తీసుకొచ్చారు మందిరంలోకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనుషుల ముందు కనబడడం కాదు, కానీ అంతరంగాలు సరికావాల్సిన అవసరం ఉంది, హృదయాలు పరిశుద్ధపరచబడాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే ప్రసంగం కన్నా ప్రవర్తన గొప్పదన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రసంగం కన్నా ఏది గొప్పదే? ప్రవర్తన గొప్పది. మాకైనా మీకు కూడానా? ఒక విశ్వాసకి ఏమి ఉండాలంటే మంచి ప్రవర్తన ఉండాలి. వాక్యం విన్నాము, వాక్యం విన్న తర్వాత ఏమి దిద్దుకున్నాము, ఏమి సరి చేసుకున్నాము, ఏమి మార్చుకొని మన జీవితాన్ని మళ్ళీ నూతనపరుచుకున్నాం. అందుకోసం కదా సరదాగా వచ్చారా ఆరాధనకే? ఎందుకు రావడం? ఇక్కడికి వచ్చిన తర్వాత విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టాలి. సాక్ష్యం ఏంటంటే క్రైస్తవ జీవితాన్ని గురించి ఒక ఆయన ఇలా నిర్వచించాడు. ఏమనంటే
ఒక మనుష్యుడు లేకపోతే ఒక సహోదరి క్రీస్తుని గురించిన ప్రత్యక్షతను పొంది విడిచిపెట్టవలసిన దాన్ని ఒక మనుష్యుడు క్రీస్తును గురించిన ప్రత్యక్షతను పొంది విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి మార్చుకోవలసిన మార్గాన్ని మార్చుకొని చెప్పవలసిన సాక్ష్యాన్ని చెప్పడమే క్రైస్తవ్యము అన్నాడు. అర్థమవుతుందా మీకు ఈ విషయంలో? వినేసం ఏదో ప్రత్యక్షత దొరికేసింది, కానీ నువ్వు విడిచిపెట్టాల్సిందని విడిచిపెట్టావా? రెండవ విషయం, విడిచిపెట్టాల్సిందాన్ని విడిచిపెట్టాలి. మూడవ విషయం ఏంటంటే మార్చుకోవలసిన మార్గాన్ని మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చెప్పవలసిన సాక్ష్యం చెప్పాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. అది సమరయ స్త్రీలో కనపడతా ఉంది. ఈ రోజున ఎంతమంది స్త్రీలలో ఈ యొక్క సాక్ష్యం కనపడతా ఉంది? ఎంతమంది పురుషులలో ఈ సాక్ష్యం కనపడతా ఉంది? పురుషులలో జక్కయ్యలో మనకు బాగా పరిచయమైన వ్యక్తి జక్కయ్యలో కనబడుతుంది. క్రీస్తును గురించిన ప్రత్యక్షత నిన్ను ఉన్నవాడుగా ఉన్నట్టుగా ఉండనివ్వదు, ఉన్నదానిగా ఉన్నట్టుగా ఉండనివ్వదు. ఏం చేస్తుందో తెలుసా? విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టడానికి, మార్చుకోవలసిన దాన్ని మార్చుకోవడానికి, చెప్పవలసిన సాక్ష్యం చెప్పడానికి నిన్ను ప్రేరేపణ చేస్తుంది. అలా కాకపోతే నీవు క్రీస్తు ప్రత్యక్షత పొందినవాడో పొందినదానో కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఆలోచన చేసుకోండి, అంతరంగములో ఎంతవరకు నీలో ఇంటిగ్రిటీ పెరిగింది ఏమండి? ఎంతవరకు నీలో నిజాయితీ పెరిగింది అంతరంగములో? అందరూ చూస్తుండగా అందరూ మంచోళ్ళమే, టోటల్గా అందరం కలుపుకుని మనం మాట్లాడుకుంటే అందరం మంచోళ్ళమే. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఒకే ప్రేమను చూపించాడా? డిఫరెంట్ లవ్ ఏమన్నా చూపించాడు ఎవరి మీదన్నా? అందరికీ ఒకే ప్రేమ చూపించాడు. యేసురత్నం గారు ఉంటే పాడు నా పాట. ఏంటా పాట? అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మన దేవుడు. అర్థమైందా? మరి ఆయనకి ఆరోగ్యం బాగో కారణాన్ని బట్టి హాస్పిటల్లో ఉన్నాడు, లేకపోతే ఎప్పుడు ఆరాధన విడిచిపెట్టడం. ఈ మధ్యలో మొన్న కొంత బలహీనత ఏర్పడింది కనుక. ఏదేమైనా ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం. రేపు ఆదివారం దేవుని మందిరానికి వస్తాం కదా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. అందుకే ఎప్పటికప్పుడే మన జీవితాన్ని ఏం చేయాలి? సరిచేసుకోవాలి. సరైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇదే ఆశీర్వాదం అని పైపైన ఉన్నటువంటి విషయాలు మాత్రమే మనం శ్రద్ధ కలిగి చేస్తూ, పైపైన ఉన్నటువంటి విషయాలనే మనం ఎక్కువగా ప్రియులారా కనపడుతూ అంతరంగికమైన పరిశుద్ధతను కోల్పోతే దాని వలన నష్టపోయేది ఎవరంటే మనమే. ఈ రోజున ఆలోచిస్తే నేను ఎరిగినటువంటి ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ఏమవుతున్నారో తెలుసా? పక్కదారులకు తొలగిపోయిన వారుగా ఉన్నారు. ప్రభువు గొప్పవాడే, ఆయన వాక్యం గొప్పదే, కానీ నీవు ఎంతవరకు చోటిస్తే అంతవరకే దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది, అంతవరకే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. ఎందుకంటే బలవంతాన్ని ఆయన పనిచేయడు. వాళ్ళు తింటూ ఉంటే ఆ పండును తినకుండా ఎందుకు తింటున్నా నేనేం చెప్పాను అని అన్నాడు ఆయన పక్క నుండి. ఎక్కడ? ఏదేని తోటలో అన్నాడా? అనలేదు. ఎందుకంటే స్వేచ్ఛనిచ్చాడు. చెప్పాడు, నీవు ఇది చెయ్యొద్దు, నీవు ఇది చెయ్యు అని చెప్పాడు. కానీ చేసే విషయం దగ్గర ఎవరి మాటలు విని, అపవిత్రాత్మ యొక్క మాటలు విని వాళ్ళు ఎప్పుడైతే ఆ పండును చూశారో అది వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడిందట. ప్రియులారా, ఆహారానికి రుచిగా అనిపించిందట, అందమైనదిగా అనిపించింది. ఏమండి? తింటే ఏం పోయింది, జస్ట్ తినడమే కదా, జస్ట్ టేస్ట్ చేస్తాం అనుకునే ఆలోచన కలిగేలాగా చేసింది. చివరికి వాళ్ళు తినిన తర్వాత దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏమండి పాపం చేసిన వారు అయ్యారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఆలోచన చేసుకుంటే దేవుడు ఆపడు, దేవుడు నీకు తెలియచేస్తున్నాడు అంతే. అలాగైతే సంసోనును ఆపలేదే, అలాగైతే దావీదును ఆపలేదే. నీకు నాకు కూడా దేవుణ్ణి ఎదిరించే స్వాతంత్రం కూడా ఉంది, లోబడే స్వాతంత్రం కూడా ఉంది. కాబట్టి ఇక్కడే ఒక భయంకరమైన ప్రమాదం పొంచుకొని ఉంది. నీకు అర్థమైందా? దేవుడు మాట్లాడాలని చెప్పి ఓకే, బిలాముతో దేవుడు మాట్లాడాడు, కానీ బిలాము వెళ్తున్న త్రోవలో ఎదురుగా నిలబడ్డాడు విరోధిగా. చాలా జాగ్రత్త ప్రియులారా, గమనించుకోండి. ఈ రోజున దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మరొక మాసం నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ దేవుడు చేయాలనంటే, ఒక నూతనమైన కార్యం దేవుడు చేయాలనంటే ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ టోటల్ లైఫ్. నేను చెప్తున్నాను, చక్కగా దేవుని కార్యం జరగాలి, దేవుని నామం మహిమపరచబడాలి. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అని నా జీవితాల ద్వారా ఆయన మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కానీ మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, పొంది ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేసి
ఉపవాస ఉద్యోగ కూడికలు అయిపోయినాయి, మళ్ళీ కోటాలు ఎట్టిదాకా మనకి గొడవ లేదు, గోల లేదు అనుకోకండి. ఏ రోజుకి ఆ రోజే నీకు ఈ యొక్క స్పృహ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే నీకు ఈ స్పృహ ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఇందాక పాస్టమ్మ గారు పాడినటువంటి పాటను పాడుకుంటూ ఎన్నోసార్లు కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర గడిపిన సందర్భాలు ఉన్నాయి. గడపండి. మేం గడపడం అని కాదు, మీరు కూడా దేవుని పాదాల దగ్గర గడపండి. అవకాశం దొరికింది, మంగళవారం ప్రార్థనకు అవకాశం దొరికింది. ఎంతమంది స్త్రీలు వస్తున్నారు? మాకెక్కడ కుదురుతుందండి పాస్టర్ గారు? అంట్లు తోమేది మేమే, బట్టలు ఉతికేది మేమే, అనేక రకాలైనటువంటి పిండి వంటలు ఈ మగోళ్ళకి అందరికీ సిద్ధపరచాల్సింది మేమే. ఇంట్లో ఒకళ్ళు ఉంటారా? ఒకళ్ళకి ఒక భిన్నమైన లోకో భిన్న రుచి అన్నారు. అందుకని లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎన్నో రుచులు ఉంటాయి. లోకం ఎంత ఉందో ఎంతో మాకు అనవసరం, కానీ మా ఇంట్లోనే ఒక పెద్ద లోకం ఉంది. వీళ్ళందరికీ వండి పెట్టి అన్నీ వార్చుకుని కడుక్కుని మళ్ళీ మేము తిని మళ్ళీ అలసిపోయి మళ్ళీ పడుకుని మళ్ళీ తేలేసి మళ్ళీ పిల్లలు వచ్చేటప్పటికల్లా అన్నీ రెడీ చేసుకోవాలండి మేము. మగోళ్ళు ఏమంటారో తెలుసా? పొద్దున్న వెళ్తున్నాం పాస్టర్ గారు, రాత్రి 8 అవుతుందండి ఇంటికి వచ్చేటప్పటికి. నో 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 నో, ప్రభువుతో నీవు ఉన్నావా అదే నీకు విశ్రాంతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుతో నీవు లేకపోతే నీ జీవితంలో ఎంత సంపాదించినా ఎన్ని చేసినా కూడా ప్రియులారా దాని వలన మేలుకరంగా ఉండలేం మనం. ఈరోజు ప్రభువు రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? మన హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి అంట ఆ రోజు. దేవుని వాక్యంలో చూస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం చూడండి, 9వ వచనం చూడండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరం ఏమవ్వాలంటే క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఏమవ్వాలి? ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? తాను జరిగించే వాటన్నిటి యొక్క ప్రతిఫలాన్ని పొందినట్లుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అక్కడ నీవు దాచడానికి ఏమీ లేదు, అక్కడ నీవు తప్పించుకోవడానికి ఏమీ లేదు. అలాంటి పరిస్థితి నీకు జీవితంలో ఉంది కనుక ప్రభువు బల్ల గురించి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? మనల్ని మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరన్నా విమర్శించడానికి కాదు, మనల్ని మనమే, నన్ను నేనే విమర్శించుకోవాలి. మీకు అర్థమవుతుందా? విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. అసలు నన్ను నేను చూసుకుంటే నాకు ఎన్నో కనబడుతున్నాయి అనుకోండి, ఇంకొకళ్ళని నేను ఎలాగ విమర్శించగలను? మోషేని అడిగితే మోషే అంటాడు, అయ్యా మోషే గారు మీరు ఎందుకు ఆ ప్రార్థన చేశారు? మోషే 90వ కీర్తనలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? మా దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అందులో మోషే ఉన్నాడు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఈ రోజు వరకు మనం కూడా ఉన్నాం. అబ్బాబే లేదండి వాళ్ళు పాత నిబంధన అండి, మనం కొత్త నిబంధన అండి, మనము అలాగ లేదండి అని అనుకుంటే యోహాను గారు ఏమంటాడంటే అంత ప్రత్యక్షత పొంది ప్రకటన గ్రంథాన్ని రాసి ప్రభువును ప్రేమించే శిష్యుడని పేరు కలిగినటువంటి, రొమ్మును ఆనుకున్న శిష్యుడని పేరు కలిగినటువంటి యోహాను గారు ఏమన్నారంటే మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక. మగోళ్ళు ఎవరికి గుర్తురాట్లే? మళ్ళీ ఎప్పుడు ఆరాధన అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళి సైకిల్ ఎక్కేద్దాం బండి ఎక్కేద్దాం అనుకుంటూ చూస్తున్నట్టున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి వాక్యం. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మీరు గుర్తుపెట్టుకుంటే ప్రియులారా, మన అనేటువంటి దాంట్లో యోహాను గారు ఉన్నారు. ఈ రోజు వరకు ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా ఎంత గొప్ప సేవకులైనా కూడా అందరం అందులోనే ఉన్నాం. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే, అంటే నీవు కప్పుకొని దాన్ని మేనేజ్ చేసుకుని అంత ముఖ్యమైనది ఏం కాదులే, ఇది అంత ప్రాముఖ్యమైనది ఏం కాదులే అనుకుంటూ గనక దాచిపెట్టుకుంటున్నట్లయితే అక్కడే ఏమవుతుందో తెలుసా? నీవు వర్ధిల్లకుండా అది నిన్ను ఆపేస్తుంది. నీవు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడకుండా అది నిన్ను ఆపేస్తుంది. దేవుని కార్యాలు చూడకుండా నిన్ను ఆపేస్తుంది. దేవుని యొక్క సన్నిధికి ప్రియులారా ఇంకా మరింత దగ్గర అవ్వకుండా నిన్ను ఆపేస్తుంది. కాబట్టి దిద్దుబాటు అనేది చాలా ఆశీర్వాదకరం. ఏది ఆశీర్వాదకరం? దిద్దుబాటు అనేది చాలా ఆశీర్వాదకరం. ప్రియులారా, యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు. యెహోషువ ఏమంటాడో తెలుసా? రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య
అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రేపు ఏం చేయబోతున్నాడు దేవుడు? అద్భుత కార్యములు చేయును. మీరు ఊరికనే అలా నిల్చుండి చూడండి అంటలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. శాంక్టిఫై యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. ఒకవేళ పరిశుద్ధపరచుకోకపోతే ఈ అద్భుత కార్యములో నువ్వు చూడలేవు. అది కదా అక్కడ ఉన్నమాట. యెహోవా ఏం చేయబోతున్నాడు రేపు? ఒకవేళ ఇప్పుడు మన జీవితాలు ఆలోచన చేసుకుంటే నెక్స్ట్ మంత్ రేపే 1వ తారీఖులో మనం అడుగు పెట్టబోతున్నాం. దేవుడు అద్భుత కార్యము చేయును గనుక ఏం చేయండి అంటే మిమ్మల్ని మీరేం చేయండి? వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా పరిశుద్ధపరచుకోండి. దేవుడు నిన్ను చూచినప్పుడు ఆయన చెయ్యి చాపే విధంగా, దేవుడు నిన్ను చూచినప్పుడు ఆయన మహిమను దేవుడు కనపరిచే విధంగా యు మస్ట్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్ టోటల్లీ. ఈరోజున ఆలోచన చేసుకుంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. కానీ మాటలకు, ప్రవర్తనకు ప్రియులారా ఏమన్నా మార్పు వచ్చిందా? వస్తున్నటువంటి నీవు, చెప్తున్నటువంటి నేను ఎంతవరకు మనం మార్పు చెందాం? ప్రభు వస్తే పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ప్రభు వస్తే త్రాగుడు తాగుతున్న క్రైస్తవులు ఉన్నారు, వ్యభిచార పాపములో ఉన్న క్రైస్తవులు ఉన్నారు. జాగ్రత్తగా చెవులు రిక్కించుకొని ఈ మాటలు వినండి ప్రియులారా. ఎవరైతే రహస్యమైనటువంటి జీవితంలో ఉండి ఎవరైతే ఇష్టానుసారంగా బతుకుతున్నారో ఎత్తబడే అవకాశం లేదు. ఆ రోజున ఏం జరుగుతుందంటే దొర్లి ఏడ్చే రోజుగా ఉండబోతుంది ఆ రోజు. అని నీకు నాకు అలాంటి గతి రాకుండా ప్రభు ప్రేమించి మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రోజుకి నిన్ను ఇంకా బ్రతికించాడు. పాట పాడుతున్నాం, ఏమనో తెలుసా? ఏమనో? బ్రతికి ఉన్నామంటే నీ కృపా, జీవిస్తున్నామంటే నీ కృపా, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు, యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టకుండా, పరిశుద్ధపరచబడకుండా ప్రభు వస్తే వెళ్ళిపోదామని చూస్తుంటే అసలు వెళ్ళిపోవడానికి అవకాశం ఏది? సమర్థించుకున్న వారికి అవకాశం ఏది? ప్రభువు ప్రియులారా ఎత్తబడే పరిశుద్ధత మనలో జీవితంలో ఈరోజే మనం కలిగి ఉందాం. ఈరోజు నాకుందా ప్రభువా, లేకపోయినట్లయితే నాకు ఆ పరిశుద్ధత మెట్టులోనికి నన్ను నడిపించు ప్రభువా అని మనం బతిమాలుకునేవారుగా ఉందాం. నేను ఎంత కానుకిచ్చాను, నేను మందిరం శుభ్రం చేశాను, లేకపోతే నేను పాట పాడాను, లేకపోతే నేను వాయిద్యం వాయించాను, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేశాను, ఎవ్వరూ దయచేసి సరిపెట్టుకోవద్దు. దీన్ని బట్టి ఏం మార్కులు పడవు. నీ అంతరంగిక పరిశుద్ధతను బట్టే మార్కులు పడతాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా మనం జీవించేవారిగా మనం ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఇప్పుడు లేచి నిలబడదాం. ఇంకా టైం ఉంది ప్రియులారా, కంగారు పడొద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపామయుడైనటువంటి మా దేవ, విడువక ఎడబాయక మేడల కృప చూపుతున్నావు నాయన. నీ సన్నిధి మాకు అనుగ్రహించావు. ఈరోజు కూడా మాకు ప్రభువా తండ్రి మీ మాట మా ప్రభువా మా ముందు నిలబడింది. ఆశీర్వాదకరంగా మేము ఉండాలి. కానీ అదే సమయంలో ఆంతరంగికంగా ప్రభువా మా జీవితాలు కూడా సరిచేయబడాలి, చక్కబరచబడాలి తండ్రి, పరిశుద్ధపరచబడాలి. మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయనన్నమాట నా జీవితంలో నెరవేర్చబడడానికి ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవా. దయచేసి సహాయం చేయనైనా. నీవెవరివైనా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవెవరివైనా ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీవెవరివైనా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు ప్రియులారా. ఈరోజున ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే చెయ్యెత్తి ప్రభువుని అడగండి, చేతులెత్తి ప్రభువుని అడగండి. అయ్యా నీవే నాకు దిక్కునైనా, నీవు సహాయం చేయకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభువా? దయచేసి మీ రక్తదారులతో నన్ను కడగండి ప్రభువా. ఓ నీ వాక్యము చేతనైనా ఉదక స్నానము చేత ప్రభువా నన్ను మీరు పవిత్రపరుస్తుండగా తండ్రి,
ఇంకా దేనిని నేను సమర్థించుకుంటూ ఉన్నాను? ఇంకా దేనిని నేను దాచిపెట్టుకుంటూ ఉన్నాను? నా కుటుంబంలో ఏది దాచబడుతూ ఉందో నాయన దయచేసి మీరు క్షమించండి ప్రభువా. నీవు మా తండ్రి కనిపెట్టి చూస్తే ఎవరు మీ ఎదుటి నిలవగలం ప్రభువా. అలాగూ మా తండ్రి మా జీవితాలలో అనుదినము కూడా మా జీవితాలు టోటల్గా మేము మా తండ్రి పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయనైనా కృప చూపండి ప్రభువా. నీకు వందనాలు 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 వందనాలు. కార్యము ఆలస్యము కాకుండా త్వరలో నెరవేర్చబడాలి అని అంటే మీ అందే లోపం ఉంది. దేవుడు అందుకే ఆలస్యం చేస్తున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంలో నుంచి. ఆలస్యానికి కారణం నీవు నేను ఒప్పుకోవలసినవి ఉన్నాయి, నీవు నేను సరి చేసుకోవలసినవి ఉన్నాయి, నీవు నేను ప్రియులారా సమర్థించుకోవడం కాదు, సరి చేసుకోవలసిన అవసరం ఉంది. దేవా దయచేసి దయచేసి మీరు క్షమించండి ప్రభువా. అయ్యా మీ రక్తదారులతో కడగండి అయ్యా, మీ కృప చొప్పున మీరు కరుణించండి. కానుకలైతే అర్పించగలిగేమో కానీ హృదయాన్ని సమర్పించగలిగేమా? పాటలైతే పాడగలుగుతున్నాం కానీ అంతరంగంలో ప్రియులారా పరిశుద్ధత ఉందా? ఈరోజు మన జీవితాలు ఆలోచన చేసుకుందాం. ఎంత మంచి పాటలు పెదవులతో పాడుతున్నామా, అంతరంగంతో పాడుతున్నామా? దయచేసి మీ రక్తదారులతో కడగండి ప్రభువా. ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగానే ఉన్నాడు. నీవు ఈరోజు ఏ ఆశీర్వాదం కొరకు ప్రభు తరకు ఎదురు చూస్తున్నావో, ప్రభువా నన్ను ఆశీర్వదించను కాదు, నా దోషములు క్షమించమని అడగడానికి, నా పాపములు క్షమించమని అడగడానికి నీవు ఇష్టపడితే పాప క్షమాపణను ఆశీర్వాదాన్ని కూడా ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందు రుధిరంపు దారల్ స్రవించని కోసమే. తన చేతులందు అయ్యా నా కోసమేనయ్యా భరించే శిక్ష నీ కోసమేగా. ఒకసారి యోచించవా. భరించే శిక్ష ఒకసారి యోచించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈరోజైనా ప్రభు యేసుకు నీ హృదయాన్ని సమర్పించగలవా? అయ్యా నా జీవితం నా బ్రతుకు దేవునికి యోగ్యంగా ఉండాలని, దేవుడు నన్ను ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో నన్ను చేర్చాలని నేను ఆశపడుతున్నానండి. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఇష్టానుసారంగా జీవించాను. ఈరోజు నా జీవితాన్ని నా ప్రభువుకు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి నేను ఇదే గురితో బ్రతుకుతానన్న వాళ్ళు మీ కుడి చేయెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చేయెత్తిన మిమ్మల్ని ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. రాబోయే దినాలు ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో దేవుడు తెరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మా జీవితాలు తెలియక మనుషులు మమ్మల్ని ఎంతో గౌరవించుతున్నారు ప్రభువా. మా జీవితాలు తెలియక మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి. మేమెంతో గొప్పవారం అనుకుంటున్నారు ప్రభువా. దయచేసి నాయనా ఎంత మా ప్రభువా మా జీవితాలు యోగ్యమైనవో కాదు అది నీకు తెలుస్తుంది కనుక నీ ఎదుట మేము భయపడుతున్నాం ప్రభువా. నీ ఎదుట మేము మా తండ్రి వంగి నమస్కరిస్తున్నాం ప్రభువా. మరొకసారి నీ పరిశుద్ధ రక్తదారులతో కడగండి. నీ వాక్య ప్రత్యక్షత మాకు కలిగించండి. క్రీస్తుని గురించిన ప్రత్యక్షత పొంది ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టి మా ప్రభువా మార్గములు మాతని మార్చుకోవలసిన వాడిని మార్చుకొని చెప్పవలసిన సాక్ష్యాన్ని చెప్పి క్రైస్తవ జీవితాన్ని నాయన ఇతరులకు చూపించగలిగే విధంగా నిలబడిన బిడ్డలందరినీ చెయ్యెత్తిన ప్రతి బిడ్డను కూడా నాయన ఈ మాటలు చెప్పిన నన్ను కూడా
నా కుటుంబాన్ని కూడా ప్రభు, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి విశ్వాసిని కూడా మెండైన నీ దీవెనలతో మీరు నింపండి నాయన. యేసు నామములో ప్రభువా, ప్రతి ఒక్కనైనా దాచబడిన మేలు అనుగ్రహించబడునుగాకని ప్రార్థన చేస్తున్నాను. సిద్ధపరిచినటువంటి మేలు స్వతంత్రింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ ఆశీర్వాదమును మీరు సమృద్ధిగా అనుగ్రహించండి. సమస్త మహిమానికి ఆరోపిస్తున్నాం. అర్పించబడిన కానుకలు అంగీకరించండి. తిరిగి సమృద్ధితో నీ బిడ్డలను నింపండి. ఎవ్వరం కూడా సమర్థించుకునే వారుగా కాకుండా సరిచేసుకుని చక్కగా ప్రవర్తించడానికి, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము అనే మాటను జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలి. ఆ రీతిగా సంఘమంతటిని ఆశీర్వదించమని, ఈ వారములో జరగనయ్యున్నటువంటి ప్రతి కార్యక్రమమును ఆశీర్వాదకరంగా చేయండి. మంగళవారం జరగనైన పురుషుల కూడిక శ్యామ్ ఇంటి దగ్గర ఆశీర్వాదకరంగా జరుగుటకు కృప చూపండి. స్త్రీల కూడిక ఉదయకాలం ప్రభువా ఆశీర్వాదకరంగా జరుగుటకు కృప చూపండి. అయా శుక్రవారం జరగబోతున్న స్తుతి ఆరాధన కూడిక ఆశీర్వాదకరంగా జరుగుటకు కృప చూపండి. అలాగే ఈ సమయంలో మా తండ్రి, ఈ వారములో మరెక్కువ మా జీవితాల ద్వారా నీ వెలుగు ప్రభువా ప్రతిఫలించబడ్డానికి కృప చూపి నడిపించమని, ఎవరెవరు ఈ బలహీనతలో వచ్చారో, ఇస్సాకు యొక్క భార్య బలహీనరాలుగా ఉంది, మీ హస్తము చాపి మీరు ముట్టండి. యేసురత్నం సహోదరుడు ప్రభువా ఇదిగో హాస్పిటల్లో ఉన్నాడు ప్రభువా, దయతో ఆ బిడ్డను ముట్టండి నాయన. మరలా తిరిగి వచ్చే ఆదివారం ప్రభువా అయ్యా బిడ్డను మరలా చూసి నేను స్తుతించడానికి సహాయపడండి తండ్రి. దేవా అక్కడ ఉన్నాడు కానీ అయ్యో నా దేవుని మందిరానికి నేను వెళ్ళలేకపోయాననే బాధ తనలో ఉంటుంది ప్రభువా. దయచేసి మీరు కనికరించమని ప్రార్థిస్తున్నా. ఎవరో కూడా ప్రభువా బలహీనపడిన ప్రతి బిడ్డను జ్వరాలతో, టైఫాయిడ్తో అనేక రకాలుగా ప్రభువా ఇంట్లో నెమ్మది లేక, కుటుంబంలో నెమ్మది లేక, మనశ్శాంతి లేకుండా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, ఆర్థిక సంబంధమైన ఒడిదుడుకులతో కొట్టబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ దినం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెన ఆశీర్వాదాలతో బిడ్డలను పంపించండి. రాబోయే నెల మా జీవితాల్లో అద్భుతాలు చూసే నెలగా ఉండడానికి కృప చూపించమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో నన్ను, నా కుటుంబాన్ని ఇదిగో మొదటిగా ప్రభువా అయ్యా చెప్పినటువంటి మాటలను బట్టి సిఆర్రెడ్డిని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము మనకును సర్వలోకమందు చదివి ఉన్న పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభుకు స్తోత్రం.